ఆకాశమే హద్దు అన్నదానికి అర్థం తెలుసుకోవాలంటే గొల్లపూడి మారుతీరావుతో అరగంట మాట్లాడితే చాలు. సినిమాలు, నాటకాలు, రచనలు, టీవీ ప్రోగ్రాములు, కాలంలు, బ్లాగులు, ఇలా ఏదో ఒక వ్యాపకంతో ఆయన బిజీ. సినిమాల్లో ఓ స్థాయిలో ఉన్నప్పుడు 10 గంటలు పనిచేసేవాడిని, ఇప్పుడు 18 గంటలు పనిచేస్తున్నాను అంటూ నవ్వుతారు గొల్లపూడి. ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి సినీ రచయితగా డాక్టర్ చక్రవర్తితో తెరంగేట్రం చేసి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో సినిమాల్లో నటించడము మొదలుపెట్టారు. దాదాపు 87 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయన రాశారు. 230 చలనచిత్రాలలో నటించారు. రంగస్థలం అంటే ఆయనకు ప్యాషన్. సంవత్సరంలో సగం రోజులు అంతర్జాతీయ నాటకోత్సవాలను చూడటానికే ఆయన కేటాయిస్తారు. 70 ఏళ్ల వయసులో కూడా ఎంతో యాక్టివ్గా కనిపించే గొల్లపూడి ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు తన జీవిత పుస్తకంలోని వివిధ సంగతులను TV1తో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మిమ్మల్ని ఎలా ఉన్నారు అనడం కంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనడం యాక్టివ్గా ఉంటుంది. నేను ఒక టీవీ ఛానల్కి ఈ 100 ఏళ్ల కథానిక అయింది కదా, ఆ సందర్భంగా 100 కథల్ని పరిచయం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నా. రేపు విజయదశమి నుంచి అది ప్రారంభం అవుతుంది. ఇది కాకుండా నేను రెగ్యులర్గా చేసే పని ఏంటంటే ఒక కాలం ఓ పత్రిక రాస్తున్నాను. ఇంగ్లీష్లో కాలం ఈ మధ్యన ఓ ఇంగ్లీష్ పత్రిక దినపత్రికలో మొదలెట్టాను. కానీ చేతి నిండా ఏదో పని ఉంటుంది, ఆలోచించడానికి పని ఉండదు. విశేషం జరుగుతుంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే మా అందరికీ 2 చేతులే ఉంటాయి, మీ లాంటి వాళ్ళకి అదృశ్యంగా ఇంకో 4 చేతులు ఎక్స్ట్రా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏమైనా ఒకటి ముఖ్యమైన ఇదేంటంటే మనిషికి తను చేయడానికి పని, ఆలోచించడానికి అవకాశం ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడని నా నమ్మకం. నేను మొన్న ఎక్కడో సభలో చెప్తున్నాను, బాగా ముమ్మరంగా నటించే రోజుల్లో 10 గంటలు పనిచేస్తే నటించడం తగ్గిన ఈ రోజుల్లో 18 గంటలు పనిచేస్తున్నాను నేను. దానివల్ల లాభం ఏంటంటే ఒకటి యాక్టివ్గా ఉండడం, వాళ్ళ విషయాలు ఆలోచించడం, మనం ఆలోచించిన మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవడం, పంచుకున్న విషయం మళ్ళీ స్పందన రూపేణా మనకి తిరిగి రావడం, ఇవన్నీ కూడా ఒక ఇంటరాక్షన్ ఎప్పుడూ మనిషిని యాక్టివ్గా ఉంచుతుంది. అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గొల్లపూడి గారు. సంతోషం ఉంది. మీలాంటి వాళ్ళంటే చెప్పండి. అన్నీ చేయటం ఎలా సాధ్యం? అంటే అక్కడ రచయిత, నాటక రచయిత, మళ్ళీ సినీ రచయిత. ఇప్పుడు నాకు సంబంధించిన ఒక వ్యావృత్తిలోంచి ఇంకొక వ్యావృత్తి కొనసాగిందే ఇది. నేను మొదట పాత్రికేయుడిగా ప్రారంభించాను దినపత్రికలో. అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోకి వచ్చాను. ఆల్ ఇండియా రేడియోలో ఇక్కడ రాసింది అక్కడ చూసే పని వచ్చింది. రేడియో నుంచి సినిమాకి వచ్చాను, సినిమాల నుంచి నటనకు వచ్చాను, నటన నుంచి యాంకరింగ్కి వచ్చాను, యాంకరింగ్ నుంచి టీవీ ప్రోగ్రాంలకు వచ్చాను, కాలమ్స్ రాస్తున్నాను. అప్పటికే ఇప్పుడు బ్లాగ్, అవును బ్లాగ్ ఉంది. దానివల్ల ఏమిటంటే ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమైన అనుబంధమైన యాక్టివిటీసే. ప్రత్యేకంగా పూనుకొని చేసిన కొత్త పని కాదు, మనం చేస్తున్న పనికి అనుబంధంగా సాగే పని కనుక అది ప్రత్యేకమైన కృషిలాగా కానీ ప్రత్యేకమైన శ్రమగాను కానీ నేను ఫీల్ అవ్వను. అది అంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసే చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. నేను ఎప్పుడు ఏ ట్రీ డైస్ ఫ్రమ్ ది టాప్ అని ఒక ఇంగ్లీష్లో వాక్యం ఒకటి ఉంది. ఏ మ్యాన్ డైస్ హియర్ ఫస్ట్. మొదట ఆలోచనలో వెనక పెడితే, ఆలోచనలో మనం ఆలోచించక్కర్లేదు అన్న విషయం మూతపడితే అది వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. వృద్ధాప్యమే కాదు, డికడెన్స్ స్టార్ట్ అవుతుందని నా ఫీలింగ్. అందువల్ల కూడా కాదు, స్వతహాగా స్వభావరీత్యా కూడా రిలాక్స్ అయ్యే ప్రవృత్తి కాదు నాది. ఇప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం, ఏదో ఒకటి నేర్పడము, ఏదో ఒకటి చెప్పడము, ఏదో ఒకటి చేయడము మొదటి నుంచి అలవాటు కొనసాగుతుంది. అదృష్టం అంతవరకు అంటాను నేను నాకు సంబంధించి. అలసిపోయావా? ఇన్ని దెబ్బలు కొట్టావే, దాని నోటి ఒక్క మాట, దాని కళ్ళ నుంచి ఒక్క కన్నీటి పట్టి వచ్చిందా చూడు. ఆ శక్తి దాంది కాదు, ప్రేమది. ఈ చేతులు అలసిపోవాలే కానీ ప్రేమ అలసిపోదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది సత్యం. స్టెల్లా, ఇట్ ఈస్ టైమ్ యూ రియలైజ్ దిస్.
సత్యానికి గుండె గట్టిది, అసత్యానికి నోరు పెద్దది. Shut up! ఇందాక నువ్వు అన్నావే మ్యాగీ నా కూతురని. మ్యాగీ నా కూతురు. ఇప్పుడు మీరు పుట్టిన 1939లో కదా, అవునమ్మా. స్వస్థలం వైజాగ్. అవును. వైజాగ్లో అంటే మీ బాల్యం తలుచుకొని మీకు బాగా గుర్తొచ్చింది ఏంటి? నాకు ఈ మధ్య ఎవరితోటో చెప్పాను, నాకు బాల్యం ఎక్కువ లేదని. ఎందుకు లేదంటున్నానంటే 15 yearsకే రాయడం 14 ఏట నుంచే నేను రచన చేస్తున్నా. 14వ ఏట నా రచన పబ్లిష్ అయింది అంటే ఏ 12వ ఏట నుంచో దానికి స్ఫూర్తి అంటూ వచ్చి ఉండాలి. నా అదృష్టం ఏంటంటే జీవితంలో ఆ దశ నుంచి కూడా ఆయా రంగాలలో ప్రభుత్వాన్ని సాధించిన ప్రసిద్ధులు నాకంటే పెద్దవారితో ప్రమేయం ఉంటూ వచ్చేది. నా 14వ ఏటో ఎప్పుడో 14వ ఏటే అనుకుంటాను, 14-15 ఏటో విశాఖపట్నంలో ఒకేసారి ఆయన కనకాభిషేకం జరిగింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి. అప్పుడు పురిపండి ఆపలస్వామి గారు నా చేత పద్యాలు రాయించాడు. ఆ పద్యాలు నాకు బాగా గుర్తున్నాయి. ఒక 40-50 ఏళ్ల తర్వాత చామర్తి కనకయ్య గారు ఆయన మీద పిహెచ్డీ చేస్తూ ఆయన డాక్యుమెంట్స్, ఆయన కాగితాలన్నీ తీస్తుంటే దానిలో నేను నా హ్యాండ్ రైటింగ్తో రాసిన పద్యాలు కనిపించాయి. ఆయన నాకు పంపించాడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన కూతురు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నాటకాల మీద పిహెచ్డీ చేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల నుంచి కూడా అటువంటి వ్యావృత్తి కానీ అటువంటి ప్రమేయం కానీ ఉంటూ ఉండేది. కనుక నా చిన్నతనం జ్ఞాపకాలు కూడా పెద్దతనం జ్ఞాపకాలు అనుబంధమైనవే. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నప్పుడే మీరు సినిమాల్లోకి వచ్చారు. డాక్టర్ చక్రవర్తి మీ ఫస్ట్ సినిమా. డాక్టర్ చక్రవర్తి కోడూరు కౌశల్యాదేవి గారు చక్రభ్రమణం అని ఒక నవల రాశారు. ఆ నవలని సినిమా అనుసరణను ఆ రోజుల్లో యాక్చువల్గా స్క్రీన్ ప్లే అనాలి. మనకి స్క్రీన్ ప్లే ప్రక్రియే అప్పటికి లేదు. అయితే స్క్రీన్ మీద ఆ కథ ఎలా చెప్పాలి అని అడాప్ట్ చేసుకునే పని నేను చేశాను. దానికి ఆచార్య ఆత్రేయ గారు డైలాగ్ రాశారు. సో నా జీవితంలో సినీ రచన అంటూ ప్రారంభం కావడం ఈ చక్రభ్రమణాన్ని సినీ అనుసరణ చేయడం, అది డాక్టర్ చక్రవర్తి. అది నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది, నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూజే చూచి చూచి పా